స్వామి శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మన జిల్లా వనపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అతి సామాన్యమైన వ్యక్తి కూడా పూజ చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ వచ్చేసి ఇదంతా వారి పూజనే, ఎవరైతే మనం చేసుకోలేకపోతున్నామని బాధపడతారో అలాంటి వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇందులో రండి. మీరు ఒక కొబ్బరికాయ కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు, ఒక పువ్వు తీసుకురాకపోయినా పర్వాలేదు. ఇది మన పూజ, ఇది మన జిల్లా పూజ, ఇది మన స్వాముల పూజ అనే ఓ వాతావరణం 4 రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం కోసం ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము ఒక 6 నెలల ముందు నుంచి మా ప్లానింగ్ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు. వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా, ఇంతకంటే అంగరంగ వైభవంగా మనం తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే, మన జిల్లాల్లో 18వ సంవత్సరపు యాత్ర చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారికి సామూహికంగా వేదమూర్తులతోని వేదాశీర్వచనం, అలాగే సామూహికంగా కొబ్బరి చెట్టు, అలాగే వారికి షాల్తో సన్మానం, ఇదంతా కూడా ప్రతి జిల్లాల్లో చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమం. అలాంటిదే మన కరీంనగర్లో కూడా చేద్దాం అనుకున్నాం. మరి మా ఆలోచన అయితే మాకుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా, ఒక్కరు వచ్చినా అదే మర్యాద జరుగుతుంది, 100 మంది వచ్చినా అదే మర్యాద చేస్తామని తెలియపరుస్తూ, ఇక ముందు రాబోయే రోజులలో శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ అధ్యక్షులు ఉంటారు. నేను పూజ చేస్తలేను అని ఎవరు బాధపడకండి. ఈ పూజ మన పూజ అని అందరూ భావించి అందరూ విజయవంతం చేయాలి. ఆ ఉద్దేశంతోనే కేవలం ఈ పూజలతోనే సరిపడకుండా మేము 365 రోజులు ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా ప్రతి బుధవారం భజన చేసి, అయ్యప్ప దగ్గరికి కూడా రాలేని వ్యక్తికి మీ ఇంటికే మేము వచ్చి భజన చేస్తామనే ఒక కార్యక్రమం, ఇంటింటా భజన మన ఇంట్లో భజన అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అయ్యప్ప దగ్గర మీరు రాకండి, అయ్యప్పే మీ ఇంటికి వస్తాడు. అలాంటి ఒక కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు, ఈరోజు చూడండి ఇంతమంది మనం అన్నదానం, భక్తి, పూజ అన్నీ జరిగినాయి. అమావాస్య రోజు మన పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయి. ఆ రోజు ఉద్దేశంతో 11 సంవత్సరాల క్రితం ఒక పులిహోరతో ప్రారంభించిన అన్నప్రసాదం ఈరోజు అమావాస్య రంగనే 20,000 మందికి ప్రతి అమావాస్య అన్నదానం పెడుతున్నాం, అన్నప్రసాదం అందిస్తున్నాం. ఇక ఉత్తరా నక్షత్రం రోజు ఇప్పుడు గంట సేపు పాడితే ఆనందం అనిపిస్తుంది, 2 గంటలు పాడితే ఆనందం అనిపిస్తుంది. అలాంటి ఉత్తరా నక్షత్రం రోజు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 గంటల దాకా 6 గంటల సేపు విరామం లేకుండా నీ గానమే మా ప్రాణమనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి 55 వేదికలు పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ధార్మిక కార్యక్రమాలు, ఎండాకాలంలో చలివేంద్రం, మానవతంతో చేసే పని ప్రతిదీ మనం చేయాలి. ఎవరు ఆదుకుంటారు అంటే ప్రపంచంలో నా అయ్యప్పలు ఆదుకుంటారని ఒక విశ్వాసాన్ని మనం సమాజానికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూశాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రచారం తీసుకెళ్తున్నా. ముందుగా ఈరోజు మన బ్రహ్మ వేదమూర్తులు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తాను, భజనలు చేస్తారు, శరణాలు చెప్తారు, అన్నీ అంటారు. కానీ మంత్రబద్ధంగా, శాస్త్రబద్ధంగా, రీతిబద్ధంగా ఈరోజు మన కరీంనగర్లో నిర్వహించిన బ్రహ్మగారికి సమితి తరఫున నా వ్యక్తిగతంగా కూడా వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని సహకరించిన అయ్యప్ప భక్తులు ఉదయం కూడా సామూహిక శరణఘోష అనే ఒక కార్యక్రమం, దాంతోపాటు హనుమాన్ చాలీసా చదివి ఊరూరా వాడవాడ ఇదొక మన సామూహికంగా ప్రపంచంలో ఈరోజు ఎవరి దిక్కు చూస్తున్నారంటే, ప్రపంచంలో అత్యధికంగా కలిసిన దీక్ష ఏదైనా ఉంది అంటే నిర్భయంగా చెప్పొచ్చు అయ్యప్ప దీక్షనే. ఈ వాతావరణం కోసం చాలామంది దీన్ని చిన్న భిన్నం చేద్దామంటే, అయ్యప్ప దీక్ష ఎలాంటిదంటే రబ్బరు చెండు లాంటిది. మీరు ఎంత కింద కొడితే అంత పైకి లేస్తుంది. అందుకని అయ్యప్ప అంటే అగ్నిగోళం, చూడ్డానికి ప్రయత్నం చేయండి కానీ తాకడానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయకండి అని మళ్ళొకసారి మీ అందరికీ తెలుస్తూ, ఈరోజు కుంకుమార్చన కానీ, మరి ఈరోజు ఇప్పుడు సామూహిక పుష్పార్చన జరగబోతుంది. మీరందరూ పాల్గొన్న వాళ్లకు అయ్యప్ప స్వామి సంపూర్ణంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ, కరీంనగర్లో ఉన్న ప్రతి గడప కూడా ఆనందంగా ఉండాలనే లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలన మహేష బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. నా పేరు రాజు దేశపాండే, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇక్కడ ఈ గార్డెన్ పేరు, ఇక్కడ గార్డెన్ పేరు చెప్పండి.
కేఆర్ గార్డెన్ ఈరోజు కేఆర్ గార్డెన్లో ఈరోజు వైభవంగా మన జిల్లా మన పడి పూజ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈరోజు పిలుపు సార్ అట్లా చెప్పండి. కరీంనగర్ సీతారాంపూర్. మీరు ఒక 2 నిమిషాలు